హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఇదొచ్చేసి వాయనాడు వ్లాగ్ అండి. మేము వాయనాడ్ ఎళ్ళేటప్పుడు మైసూర్ దాటాక ఇట్లా సన్‌ఫ్లవర్ గార్డెన్ ఉంది. దీనికి ఫోటోస్‌కి, వీడియోస్‌కి ఒక రూ. 10 అట్లా చార్జ్ చేస్తున్నారనమాట. ఇదొచ్చేసి బందిపుర ఫారెస్ట్. ఇంకెక్కడ ఆగడానికి ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళాల్సిందే. మా బాబు ఒకటే గోల చేస్తున్నాడు. ఏ యానిమల్స్ రావట్లేదేంది బయటికి నేను చూడాలి అని. ఆ తర్వాత వాయనాడ్‌కైతే వచ్చేసాము. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ తోటి మనసైతే నిండిపోద్దండి. నేచర్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. కూల్‌గా క్లైమేట్ అసలు ఈ వెదరు చాలా అంటే చాలా బావుంటుంది. ఎటు చూసినా టీ ఎస్టేట్స్ తోటి చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఊర్లోకైతే వచ్చేసామనమాట. ఇది మేము తీసుకున్న హోటలు. రూమ్ టూర్ ఒకసారి చూసేయండి. మాలాంటి ఒక చిన్న ఫ్యామిలీకి సఫిషియెంట్‌గా సరిపోతుందండి. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అంట. అందుకే నీట్‌గా ఉంది. బావుంది. ఆల్రెడీ వాళ్ళేసిన బెడ్‌షీట్ మా వాడు లాగేసాడు కూడా. ఈ బాల్కనీలో నుంచి బయట వ్యూ అయితే చాలా బాగుందండి. ప్రశాంతంగా అక్కడ కుర్చీలేసుకొని కూర్చోవచ్చనమాట. అంత నచ్చింది. ఒక కప్ కాఫీ తీసుకొని. ఇది ఆ హోటల్‌కి సంబంధించిన రెస్టారెంట్ అనమాట. ఎనక నుంచి డైరెక్ట్ ఇక్కడికొచ్చేయొచ్చు. వే ఉంది. ఇక్కడ ఫుడ్డయితే చాలా బావుందండి. మన కే వాయనాడ్ కేరళ కాబట్టి అక్కడ ఫుడ్ ఎలా ఉంటదో, తినగలమో లేదో అన్న ఫీలింగ్ ఉండింది నాకు. కానీ ఫైన్ రైస్‌తోనే బిర్యానీ అవన్నీ చేశారు. ఇంక రోటీ, పన్నీర్ కర్రీ ఎక్కడైనా ఒకటే. సన్‌ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తారంట. నాకు నచ్చింది. ఇది ఇంకొక వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బావుంటుంది. ఆహ్, సింగిల్ ఘాట్ రోడ్. ఎంత మంది ఈ వ్యూ పాయింట్ చూడ్డానికొస్తున్నారంటే, అక్కడ చూడ్డానికి చెట్లు, లోయలు అవే ఉన్నాయి. కానీ చాలా ఇదిగా అనిపిస్తది. నెక్స్ట్ ఇలా మేమొక సుమోనయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడి నుంచి మన వెహికల్స్ అలో చేయరు. వాళ్ళ వెహికల్సే. ఎందుకంటే రూట్ బాగోదు. మేమైతే ట్రైబల్ విలేజ్ ఎళ్తున్నాం ఇప్పుడు. వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? అవన్నీ చూడ్డానికి. కాకపోతే బాగా నడవగలం మేము. మాకు బాగా ఓపిక ఉంది అనుకున్నోళ్ళు మాత్రమే ఈ పాయింట్‌నైతే విజిట్ చేయండి. వెళ్తూనే ఉన్నాం. నాలాంటోళ్ళకైతే అస్సలు సూట్ కాదండి. నడవలేక అల్లాడాను నేను. అంత హైట్‌కి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ట్రైబల్ హౌసెస్ చూడాలంటే డౌన్‌కి దిగాలి. ఆ డౌన్ నుంచి మళ్ళీ అప్ ఎక్కితే కానీ మనం కార్ దిగిన పాయింట్‌కి రామనమాట. ఓ రకంగా క్లైమేట్ అవి ఎంజాయ్‌మెంట్‌గానే ఉన్నింది. కానీ బాగా నడవగలం అనుకునే వాళ్ళు మాత్రమే ఎళ్ళాలి. ఒక్క ఫోటో గూడా మమ్మల్ని తీసుకోనీయడు మా బాబైతే. అన్నిట్లో నేనుండాలంటాడు. మీలో ఎంతమందికి ఇలాంటి క్లైమేట్‌లో ప్రశాంతంగా అన్నీ వదిలేసి, హాయిగా మనశ్శాంతిగా ఉండాలనిపిస్తదో చెప్పండి. ఆ కింద కనిపించేయన్నీ ట్రైబల్ హౌసెస్ అనమాట. అక్కడికి కింద నుంచి వెళ్ళాలి. నేను అక్కడ దాకా వెళ్ళలేదు. అదిగో మా బాబు, మా హస్బెండ్ ఎళ్తున్నారు. నేను ఇక్కడే పైనే కూర్చొని ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేశాననమాట. నాకైతే బాగా నచ్చింది. కొంచెం పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తది వాళ్ళని తీసుకొని పోవడానికి. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చాక ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్‌లో ఆహ్, హనీ మ్యూజియం ఉంది. హనీ మ్యూజియంనైతే విజిట్ చేశాము. దీంట్లో డిఫరెంట్ ఆఫ్ హనీస్ ఉన్నాయండి. ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు హనీ అంటే హనీ బీస్ నుంచి వస్తది. ఒకే రకం హనీ ఉంటదనుకున్నా. కానీ చాలా రకాల హనీ ఉన్నాయి. ప్లస్ ఫ్లేవర్డ్ జింజరు అట్లా ఫ్లేవర్‌యి ఉన్నాయి. ఆ హనీ బీస్ నుంచి తీసిన వ్యాక్స్ తోటి మాయిశ్చరైజర్స్ కూడా ఉన్నాయన్నమాట. లిటిల్ బిట్ కాస్టే అనిపించింది నాకైతే. మేబీ వాటి కాస్ట్ అంత ఉంటుందేమో మరి నాకైతే తెలియదు. కొ కొంత హనీ, డ్రై ఫ్రూట్స్ ఇంకా స్పైసెస్
ఇంకేముంది హిల్ స్టేషన్ అంటే స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కామన్ గదా! చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే నేనేం షాపింగ్ ఏం చేయలేదు. ఈ బాస్కెట్స్ ప్లస్ వాటితోనే చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అవైతే చాలా బావున్నాయి. ఆ తర్వాత హనీ బీస్ గురించి, వాటి లైఫ్ స్టైల్ గురించి, అవి ఎలా ఉంటాయి, ఎన్ని డేస్ వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది, అవన్నీ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాతయితే నైట్ రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే. గ్రీనరీ ఎంత బాగుంటుందో! అబ్బా! మనం ఇక్కడెందుకు లేమా అనిపిస్తది. ఇది సుచిఫరా వాటర్ ఫాల్స్‌కెళ్ళే దారిలో అనమాట. మేమింక అక్కడ కార్ ఆపేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. వాయనాడ్ అంతా ఎంత దూరం పోయినా ఇవే ఉంటాయండి. నెక్స్ట్ సుచిఫరా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ టికెట్ ఉంటుంది. ఈ రూట్ కూడా కొంత దూరం ఇలా నేను చూపిస్తున్నదుంది. ఆ తర్వాతంతా గుంటలు మిట్టలుగా ఉంటది. అంటే స్టెప్పులుగా ఏముండదు. కొంచెం నడవలేని వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు పసిపిల్లలనేసుకొని పోతే చాలా కష్టం. కానీ నాకు చాలా ఇబ్బందనిపిచ్చింది. కిందకొచ్చాక నేను పైకెళ్ళగలనా అని. మనం దిగడం ఓకే. కానీ ఎక్కాలంటేనే చాలా కష్టము. కానీ అక్కడ కూర్చొని ఆ రాళ్ళ మీద కూర్చొని చల్లటి జల్లు మొఖాన పడతా ఉంటే నేనైతే భలే ఎంజాయ్ చేశానండి. ఇలాంటి ఫీలింగ్స్ కోసం ఆ మాత్రం కష్టమైతే మనం పడొచ్చు. నెక్స్ట్ అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. డ్ర డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఆహ్, లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి వాయనాడ్‌లో ఉంది. వాటి కోసం కూడా ఇది మన వెహికల్స్‌ని పోనివ్వరు. రూట్ అస్సలు బాగోదు. దాన్ని రూట్ అని గూడా అనరనమాట. వాళ్ళ మహీంద్రా జీపులుంటాయి కదా! వాటిలోనే తీసుకెళ్తారు. కొంచెం బ్రేక్ అటు ఇటు అయినా ఎక్కడుంటామో మనకే తెలీదండి. నిజంగా ఈ ఇన్ని టూర్‌లకెళ్ళాను కానీ, ఈ వాయనాడ్ మాత్రం అడ్వెంచరస్ అనిపిచ్చింది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి సూపర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీ వీడియో చూస్తేనే అర్థమవుతుండాలి. బండి ఎంత షేక్ అవుతుందో. ఒకవైపు ఫ్రంట్ నుంచి వస్తుంటాయి వెహికల్స్, ఇటు నుంచి వెళ్తుంటాయి. అక్కడ స్పేస్ ఉండదు. అన్నీ కొండ రాళ్ళు. అసలు స్టార్టింగ్‌లో మాకు తెలీదు యాక్చువల్‌గా. లేకపోతే దీనికి వెళ్ళేవాళ్ళం కాదు. చాలా రిస్కీ అనిపించింది. డ్రైవరు డ్రైవింగ్‌కి మెచ్చుకోవచ్చండి. వాళ్ళు డైలీ ఒక్కసారి ఎళ్ళడానికే ఇంత కష్టం అనిపించింది. కానీ వాళ్ళు డైలీ ఎన్నో ట్రిప్స్ ఏస్తారు. అసలెంత బాగుందంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మధ్యలోకెళ్ళాక కదిలిందండి. భలే భయమేసింది. మీరెవరైనా వాయనాడ్ ఎళ్లారా? వాయనాడ్ ఎళ్తే ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. షేక్ అవుపోతుందనమాట. 2 వేస్ పెట్టారు యాక్చువల్‌గా. వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్తే లాస్ట్‌లో వాళ్ళే ఫోటోస్ తీసి వాళ్ళే ఫోటోస్ తీసి పంపించేస్తున్నారు. అంటే లేట్ చేసేస్తారు. ఎక్కువ మంది ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్కువ సేపు ఉండొద్దు. అంత సేఫ్ కాదనేసి వాళ్ళే ఫోటోస్ తీసి పంపించేస్తున్నారనమాట. అంత హైట్ నుంచి వ్యూ అయితే సూపర్ ఉండింది. అక్కడ యూట్యూబ్‌లో వాటిలో చూయిస్తారు గదా! ఉయ్యాలుంటది స్వింగ్. ఆ స్వింగ్ ఎక్కాలని ట్రై చేశాము. కానీ చాలా క్రౌడ్ ఉండింది. మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అందుకని అదైతే మిస్ చేసి ఇలా ఫోటోస్ దిగేదైతే వచ్చేసాము. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నాక జిప్ లైన్ అండి. ఇది కూడా లార్జెస్ట్ జిప్ లైన్. చాలా అడ్వెంచరస్‌గానే అనిపిస్తది ఇది కూడా. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ నాకు. అలా పైన జిప్ లైన్‌లో వెళ్తుంటే కింద ఫుల్ గ్రీన్‌గా ఆహ్, హ్మ్, టీ ఎస్టేట్స్ అవి చాలా బావుంటాయి. ఆ లాస్ట్ దాకా వెళ్ళి డ్రాప్ చేసేస్తారు. ఇలాంటి సెటప్పే అక్కడ కూడా ఉంటుంది. ఇది బాణాసుర డ్యాము. ఇక్కడ బోట్ షికార్స్ అవి ఉంటాయి. ఇది అక్కడే అనమాట. ఐ లవ్ వయనాడ్ అని. చాలా బావుంది కదా! ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని కింద సబ్స్క్రైబ్ బటన్‌కి రైట్ సైడు బెల్ ఐకాన్ ఉంటుంది. అది కూడా క్లిక్ చేయండి.